ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిసి టాక్స్. ఎలా ఉన్నారండి అంతా? నేను బాగున్నాను, మీరు బాగుంటారని అనుకుంటున్నాను, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మన వీడియో వచ్చేసి చిరంజీవి గారి ఇంట్లో చేసుకున్నటువంటి వంటండి. మరి చిరంజీవి గారు వాళ్ళు మా నెల్లూరు వారేగా. చిన్న చేపల వేపుడు చింతకాయలతో ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. మరి మా నెల్లూరులో చేసుకునే వంటకమే చిన్నప్పుడు వాళ్ళ అమ్మగారు చిరంజీవి గారికి చేసి పెట్టారట. ఇప్పుడు ఆయన చేసి పెట్టారు. కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేసుకోండి, ఆయన చేసిన వంటను కూడా మీరు చూడొచ్చు. మరి ఇంకా లేట్ ఎందుకు, చిరంజీవి గారి ఇంట్లో వంట ఎలా ఉంటుందో వెళ్ళి చూసేద్దాం పదండి. నేను ఇక్కడ 1 kg చిన్న చేపలు తీసుకున్నానండి. చేపలు కొంచెం మనకి మెత్తబడినట్టు అనిపిస్తే కనుక ఎప్పుడైనా ఏ చేపలైనా సరే ఇలా నిమ్మరసం కనుక పిండుకుంటే చేపలు మనకి గట్టిగా స్టిఫ్గా అయిపోతాయి. అంటే ఇప్పుడు మార్కెట్ నుంచి తీసుకురావడం లేట్ అయినా, లేదా కవర్లో పెట్టుంటాం, దారిలో ఏదైనా పని పడింది, ఒక 10-15 నిమిషాలు లేట్ అయినా, ఇంకా సంథింగ్ ఎనీవే లేట్ అయ్యి చేప మెత్తగా అనిపించింది అంటే క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా నిమ్మ చెక్క పిండి పక్కన పెట్టేస్తే మనకి మళ్ళీ యథావిధిగా అయిపోతాయి ఫిషెస్. ఇక్కడ నేను 1 kg చిన్న చేపలకి 2 టీ స్పూన్ల పసుపు వేసుకుంటున్నాను. అలాగే సాల్ట్, చూసారా మనం చింతకాయలు వేస్తాం కదా, సాల్ట్ అనమాట. సో నేను ఈ చింతకాయల్ని ఇలా ఒక గుప్పెడు తీసుకున్నానండి. 1 kgకి ఇలా గుప్పెడు తీసుకున్నాను. ఫ్రెష్గానే ఉన్నాయండి చింతకాయలు, అయితే ఏం పాడవలేదు. వాటిని ఫస్ట్ ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలాగే 2 ఉల్లిపాయలు కూడా తీసుకుంటున్నాను. ఇంకా 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందామండి. మరీ మెత్తగా అయితే రాదు ఇది, ఎందుకంటే మనం చింతకాయలు తొక్కతో సహా వేసుకున్నాం కాబట్టి కొంచెం బరగ్గానే అనిపిస్తుంది, బట్ ప్రాబ్లం లేదు. సో తీసుకున్నటువంటి 1 kg ఫిషెస్కి చేతి నిండా తీసుకున్న చింతకాయలు కరెక్ట్గా సరిపోతాయి. ఇంకా మనకి లాస్ట్లో తీసేటప్పటికి గ్రేవీ కూడా మిగులుతుంది, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఏం చేయాలి దాన్ని కూడా అనేది నేను వీడియోలో చూపిస్తాను. సో అన్ని ఫిషెస్కి పట్టేలాగా ఇలా నీట్గా కలుపుకున్నాక లాస్ట్లో కొంచెం ఆయిల్ కూడా వేసి మిక్స్ చేస్తున్నానండి. ఎందుకంటే మనం వీటిని కాసేపు అలా ఉంచుతాం కదా, ఒక 15 minutes పక్కన పెట్టాలి. మనం ఆయిల్ వేయలేదనుకోండి డ్రై అయినట్టు ఆరిపోయినట్లు అనిపిస్తాయి అన్నమాట. సో అందుకని ఆయిల్ వేసుకున్నాం. తర్వాత ఇలా ఒక ప్యాన్ తీసుకోండి, అందులోకి ఆయిల్ డీప్ ఫ్రై పెట్టినట్టు అవసరం లేదండి. మనం 2-3 times వేసుకుంటాం కాబట్టి అవసరమైనప్పుడు ఆయిల్ ఇలా కొంచెం కొంచెం వడ్డించుకుంటే సరిపోతుంది. సో ఇలా అన్నీ కూడా దేనికి దానికి విడివిడిగా ఫ్రై అయ్యేలాగా మీకు ప్యాన్లో ఎన్ని సరిపోతే అన్నీ పెట్టేసుకోండి. ఇవి ఒక సైడ్ ఫ్రై అయినాయి, చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా టర్న్ చేద్దాము ఇంకొక సైడ్కి. కొంచెం ఇవి మాడినట్టుగా అట్లా అనిపిస్తాయండి, కానీ మాడిపోవు. అలా ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇట్లా కేర్ఫుల్గా 1 by 1 నీట్గా తిప్పుకోవాలి. మనకి 2 sides కూడా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఒక టిష్యూ వేసుకున్న పేపర్లోకి తీసుకుందాము. చూసారా ఎలా ఉన్నాయో?
చూస్తుంటేనే ఎమ్మీగా ఉన్నాయి కదా. నెక్స్ట్ మిగతా ఫిషెస్ కూడా ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇంకా మనము ఈ ఫిషెస్ అన్నీ తీసేసేటప్పటికి ఈ చింతకాయల గుజ్జు అనేది ప్లేట్లో మనకు కొంత మిగిలిపోతుంది. చూసారా, ఇట్లా లాస్ట్లో మిగిలిపోతుంది అనమాట. దాన్ని మాత్రం పడేయొద్దు, వేస్ట్ చేయొద్దండి. ఇది కూడా మనకి గ్రేవీ లాగా అన్నంలో కలుపుకోవడానికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫిషెస్ అన్నీ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు అదే ప్యాన్లో మనం దీన్ని లైట్గా ఫ్రై చేసుకున్నామంటే అసలు అన్నంలో కలుపుకొని తింటుంటే అదేం చెప్పాలి, ఆ టేస్ట్ అదిరిపోద్దండి టేస్ట్. ఇంకా అసలు మనకి ఏ కర్రీ పక్కన అవసరం లేదనమాట. చక్కగా ఈ గ్రేవీతో కలుపుకొని ఆ ఫిష్ని అలా అన్నంలో తింటుంటే సూపర్ 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 ఉంటుందన్నమాట. సో సేమ్ ఇలాగేనండి చింతకాయల చిన్న చేపల ఫ్రై చిరంజీవి గారు కూడా చేశారు. మరి వాళ్ళ అమ్మగారికి అంత నచ్చిన వంట మా నెల్లూరు వంట మీకు నచ్చకుండా ఉంటుందా? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా నేను ఆ గ్రేవీతో రైస్ కలుపుకున్నాను. ఫిష్ టేస్ట్ ఎలా ఉందో కూడా మీకు చెప్తాను. వావ్, సూపర్ అండి, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మా చిన్ను అండి, వీడు అసలు కర్రీస్ తినడం అంటే ఏదో విషయం పెట్టినట్టు ఫీల్ అవుతాడు. ఎప్పుడు పెరుగన్నం 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 అంటూ ఉంటాడు. సో ఈయనకు కూడా తెగ నచ్చేసింది ఈరోజు ఈ కర్రీ. సో ఎలా ఉందో వాడి మాటలో వాడిని అడుగు. ఫిష్ కర్రీ ఎలా ఉంది? సూపర్. అదండి, ఎప్పుడు పెరుగన్నం తింటూ కర్రీస్ వద్దనే మా చిన్నోడికి కూడా ఇది చాలా చాలా బాగా నచ్చింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే ఏ వీడియో అయినా సరే నోటిఫికేషన్ రూపంలో మీకు మెసేజ్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్. టేక్ కేర్. బై బై నౌ.